పచ్చగా కనిపించిందంట వరి నారు. దాల్వా చేనికి వరి నారు వేసుకున్నారు. అలాగే ఇవి వచ్చేసి కొబ్బరి మొక్కలు. ఈ మొక్కలు నాటి 7 నెలలు అవుతుంది. వేసవికాలం ఒక తడి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి అక్కడక్కడ కూడా వంగ మొక్కలన్నీ వేసుకున్నారు. ఈ తడులు లేట్ అవడం వల్ల అక్కడక్కడ 2, 3, 4 మొక్కలు కూడా కొంచెం నాసుగా ఉన్నాయి, అంటే గ్రోత్ తక్కువగా ఉన్నాయి. కనవ మొక్కలు కూడా అన్నీ బాగున్నాయి. ఇవి ఇప్పుడు ఈ వేసవికాలంలో కూడా నెలకి 2 తళ్ళు అడిగించుకుంటే మంచి గ్రోత్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కలు కూడా ఎండు ఆకులు కూడా క్లీన్ చేయాలంటే ఇప్పుడు జూన్ నెల వర్షాకాలం మొదలవుతుంది అనిపించుకొని ఈ ఆకులు శుభ్రంగా కట్ చేసి ఆ వంపు ఉన్న చెట్లు కింద మొదట మట్టి కూరి అవతల పక్కన కొంచెం కర్ర నాటి కర్రకి నిటారుగా ఉండేటట్టు లాగి కట్టాలి. అలా ఉంటే నిదానంగా గ్రోత్గా చెట్టు అనేది పైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ వేసవికాలం కూడా తళ్ళు ఇచ్చుకుంటే తొందరగా మాను తిరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను వీడియో పెట్టి చాలా రోజులు కాదు చాలా నెలలు అయిపోయింది. ఇది మొదటి వీడియో చేస్తున్నాను. ఇవి ఇంచుమించుగా 4 ఇటువంటి మొక్కలు ఏమైతే నీళ్లు పెట్టడం లేటు వల్ల ఇలాగా అయిపోయినాయి అన్నమాట. ఇట్లా మొవ్వు బాగానే ఉంది, కానీ నీళ్ళు అనేది నెలకు 2 తళ్ళు కాడికి ఇచ్చుకుంటే గ్రోత్ బాగుంటుంది. మొవ్వు సూపర్గా ఉంది, బాగుంది. ఈ ఆకులు అనేది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనిపించుకొని ఎండు ఆకులన్నీ క్లీన్ చేసి మొక్క మొదట మట్టి తోసి లైట్గా కూరి కర్ర వేసి కడితే నిటారుగా వెళ్ళే ఛాన్స్, గ్రోత్ అవ్వే ఛాన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ చెట్లు అనేది 4.5-5 సంవత్సరాల లోపు కాపు వస్తాయి అన్నమాట. ఇవి నాటు కొబ్బరి మొక్కలు, హైబ్రిడ్ కాదు, నాటు కొబ్బరి మొక్కలు. ఇవి 40 సెంట్లలో 30 మొక్కలు వేసుకున్నారు. అక్కడక్కడ కూడా వంగ మొక్కలు వేసారు. వేసవికాలం మొవ్వు బాగానే ఉంది, కానీ అంటే తడులు ఎక్కువ పెట్టుకుంటే గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇవి లైఫ్ లాంగ్ చూస్తాయి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి చెట్లు, నాటు కొబ్బరి అనేది లైఫ్ లాంగ్ చూస్తాయి. మన తరం అయిపోతుంది, మన పిల్లల తరం కూడా అవి కాపు ఇస్తాయి అన్నమాట. మన పిల్లల తరం కూడా కాపునిస్తాయి. ఈ వేసవికాలం అనేది ఒక 3-4 తడులు ఇచ్చుకుంటే మొక్క యొక్క గ్రోత్ బలం బాగా పెరుగుతుంది. చనిపోకుండా నిలబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒరిగిన మొక్కని